హ్యూమన్ సైకాలజీ అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఒక్కొక్కడు చిన్నప్పుడు, టీనేజ్లో, ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు, యంగర్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్, ఇలా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ హ్యూమన్ సైకాలజీ మారుతుంది, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా మారుతున్నాయి అని చెప్పడానికి ఇంత అరౌండ్ 6 years పాటు వాళ్ళు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ జూలై 31st కంప్లీట్ అవుతుంది. అది ఇంత కండక్ట్ చేస్తున్నారండి. మీకు ఆల్రెడీ తెలుసు, నార్వే ఇట్స్ సెల్ఫ్ వెరీ గుడ్ కంట్రీ. అండ్ ఎవరైనా బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడైనా వేరే కంట్రీకి రీలొకేట్ అవుదామంటే దేర్ చాయిస్ విల్ బి ఫస్ట్ చాయిస్ నార్వే. సో అంత స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళకి కాబట్టి నేను ఇంట్రెస్టింగ్గా పెంచుకొని దీని గురించి చూశాను. ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చిన పేరు ఏంటంటే బ్రెయిన్ మింట్. మీరు గూగుల్లో కూడా మీరు చేయొచ్చండి. బ్రెయిన్ మింట్ ప్రాజెక్ట్ అనేది చాలా పేరున్న ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో వాళ్ళు చాలా మందిని కలిశారు, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, జిహాదిస్ట్ని కలిశారు, మర్డరర్స్ని కలిశారు, వాళ్ళ చేత మర్డర్ గురైన విక్టమ్స్ని కలిశారు, డ్రగ్ ఎడిక్ట్స్ని కలిశారు, వాళ్ళ డ్రగ్ సప్లై చేసిన డ్రగ్ పెడ్లర్స్ని కలిశారు. సో సైకలాజికల్గా ఎలా ఉంది అనేది మొత్తం వెళ్ళే ప్రాజెక్ట్ ఏంటి. దీంట్లో వాళ్ళు చేసిన ఒక్క ప్రాజెక్ట్ ఏంటంటే ఒక టీం వర్క్. ఒక టీం వర్క్ ఎలా రన్ అవుతుంది, ఒక టీం వర్క్లో ఏ విధమైన ఛాలెంజెస్ ఉంటాయి అందరికి ఒక చిన్న ప్రాజెక్ట్ 2 years పాటు కండక్ట్ చేశారు. దాని వాళ్ళు పేరు ఎక్స్పెరిమెంట్ TM అని పేరు పెట్టారు. దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే 50 మంది పీపుల్ తీసుకున్నారు. తీసుకొని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. గ్రూప్ ఆర్ మీన్స్ రియాలిటీ, గ్రూప్ ఈ మీన్స్ ఎంపతి. సో వీళ్ళు ఈ 25 మందిలో వాళ్ళందరికీ ఇప్పుడు మనకి డీమార్ట్ ఎలాగో, బిగ్ బజార్ ఎలాగో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం చాలా మందికి. యూరోప్లో టెస్కో అనేది చాలా పెద్ద ఒక ఫ్రాంచైజ్ అండి, జనరలైజ్ ఫ్రాంచైజ్. ఆ టెస్కోకి మీరు ఎంప్లాయీస్గా ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి, యాప్స్ అప్లికేషన్ డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళతో పాటు వాళ్ళకి హెచ్ఆర్స్గా, టీమ్ లీడర్స్గా, మెంటార్స్గా ఈ 25 మందికి తెలియకుండా ఈ యూనివర్సిటీకి చెందిన వాళ్ళే దాంట్లో ఒక కోవర్ట్ ఆపరేషన్ లాగా అండర్ కవర్ ఏజెంట్స్ కింద జాయిన్ అయ్యారు. టీమ్ రియాలిటీలో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నేను చూపిస్తున్న ఈ ఇంక్లూజన్, ఎవరిని ఇంక్లూజ్ చేశారంటే 2 టీమ్స్లో. నార్వేలో మేజర్ అవ్వడానికి మనకులాగేనంటే 18 years, రిటైర్మెంట్ ఏజ్ 67 years. సో 18 years నుంచి 67 years వరకు ఎవరైతే రెజ్యూమ్స్ ఇచ్చారో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేశారు. చేసి ఎవరికి తెలియకుండా వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఒక్కొక్కరికి లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఏమేమి ఉన్నాయని రెజ్యూమ్లో ఇచ్చారో వాళ్ళకి నాకు రాని అప్లికేషన్ ప్లాట్ఫామ్ మీద అప్లికేషన్ బిల్డప్ చేయమని చెప్పారు. అప్పుడు నేను ఏం చేయాలి, ఐదర్ నా సహాయం నేను నెట్లో ఎత్తుక్కోవాలి, లేదా టీమ్ వర్కర్స్ని ఎత్తుక్కోవాలి, వాళ్ళకి హెల్ప్ అడగాలి, లేదా నేను ఇంకే వేరే ఛానల్ ఏదైనా చూసుకోవాలి. టీమ్ రియాలిటీలో మీరు ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు, అవుట్ సైడ్ పర్సన్స్ అయినా తెచ్చుకోవచ్చు అని చెప్పారు. టీమ్ ఎంపతిలో ఖచ్చితంగా ఓన్లీ మీలో మీరే నేర్చుకొని ప్లాట్ఫామ్ని బిల్డప్ చేయండి అని చెప్పారు. అలాగే ఈవెన్ క్యాబిన్స్ కూడా ఎలా క్యాబిన్స్ డిజైన్ చేశారంటే టీమ్ రియాలిటీలో దూరంగా సంబంధం లేకుండా ఎవరికాడ పర్సనల్ రూమ్స్ కింద డిజైన్ చేశారు. టీమ్ ఎంపతిలో ఒకే క్యాబిన్లో 2-3 పని చేయాల్సినట్టు చేశారు. లెర్నింగ్ క్యాపబిలిటీస్ అన్నింటినీ కూడా ఒకరి మీద ఒకరు డిపెండెంటెడ్ చేశారు. ఈ లెర్నింగ్లో వాళ్ళు ఎంత ఒకరి మీద ఒకరు ఆధారపడ్డారంటే ఆ లెర్నింగ్ అనే స్టేజ్ నుంచి కాంట్రిబ్యూషన్ స్టేజ్కి వచ్చారు. ఎలా వచ్చారు టీమ్ ఎంపతి వాళ్ళు? సింపుల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గ్రోసరీ స్టోర్కి వెళ్ళాలన్నా కూడా ఈ మెంటార్స్ అనమాట ఎవరైతే అండర్ కవర్గా ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే టీమ్ ఎంపతిలో, ఇప్పుడు కిరణ్ గారు రాలేదు బట్ ప్రభాకర్ సార్ ఈరోజు నేను డిమార్ట్కి వెళ్తున్నాను, నాకు గ్రోసరీస్ కావాలి, ప్లీజ్ కమ్ విత్ మీ, ఆయన అడగడం, ఆయన కూడా రావడం. టీమ్ రియాలిటీలో అలాంటి సంబంధాలు ఏం లేవు అసలు. ఈ 9 to 4 o'clock, అక్కడ 9 to 4 అండి వర్కింగ్ టైం. ఈ 9 to 4 తర్వాత మీరు అసలు ఎవరికి కలాల్సిన పని లేదు, అసలు వచ్చేయాల్సిన పని లేదు, ఇండివిజువల్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉండకూడదు, ఉండాల్సిన పని లేదు, కలాలనుకుంటే కలండి. ఇక్కడ టీమ్ ఎంపతిలో మాత్రం ఖచ్చితంగా వీకెండ్స్తో ఫ్యామిలీస్ తోటి కలవడం, ఒకరి గురించి ఒకరు షేర్ చేసుకోవడం, ఒక ట్రస్ట్ బిల్డప్ చేశారు. టీమ్ రియాలిటీలో మెంటర్స్ ఏం చేశారంటే ఒకరి గురించి ఒకరికి గాసిప్స్ మొదలు పెట్టారు. టీమ్ ఎంపతిలో అసలు సమస్య లేదనమాట. 2 అండర్ కవర్ ఏజెంట్స్, ఇప్పుడు నేను ఒకరికి ఏజెంట్ అనుకుందామండి, అలాగే సంజీవ్ గారు ఒక ఏజెంట్ అనుకుందాం, కృష్ణ గారు నార్మల్ తెలియని ఒక ఇన్నోసెంట్ ఎంప్లాయ్, ఆయన ఎదురకుండా ఇంకొకరి కోసం ఎవరి కోసమో నేను తిడితే సంజీవ్ గారు నన్ను కంట్రోల్ చేయడం, అది చూసి ఓహో ఇలా మారకూడదు, మన వెనకాల బ్యాక్ స్టాపింగ్ చేయకూడదు, ఎవరిని మన వర్క్స్కెళ్ళే మనకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మనం చేయకూడదు అని మొదలు పెట్టడం టీమ్ ఎంపతిలో స్టార్ట్ అయింది. దీనికి క్వైట్ ఆపోజిట్ 180 degreesలో టీమ్ రియాలిటీలో గాసిప్సే ప్రధానంగా కంప్లీట్గా ఒకటి మీద ఒకటి గాసిప్స్ చెప్పుకోవడం,
అసలు సంబంధం లేకుండా చేయడం, ఒకటి చేసిన వర్క్ని ఇంకొకడు డౌన్ఫాల్ చేయడం, ఇలా చేయడం మొదలుపెట్టారు. చివరికి ఛాలెంజెస్ ఇంకా వచ్చాయండి. ఏం ఛాలెంజ్ పెట్టారనంటే టీమ్ రియాలిటీ, టీమ్ ఎంపతి, ఇద్దరు హెచ్ఆర్లకు కూడా వాళ్ళకి యాక్సిడెంట్స్ అయినట్టు ప్రూవ్ చేశారు. ఒక సీన్ క్రియేట్ చేసి అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. చేస్తే బిలీవ్ ఇట్ ఆర్ నాట్, టీమ్ రియాలిటీ యొక్క హెచ్ఆర్ ఫోన్ కంటిన్యూస్గా 7.5 hours రింగ్ అవుతానే ఉందండి. టీమ్ రియాలిటీ హెచ్ఆర్, టీమ్ రియాలిటీ అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్గా ఉన్నారు కదా, వాళ్ళు హెచ్ఆర్ ఫోన్, టీమ్ ఎంపతి హెచ్ఆర్ ఫోన్, ఒక్క ఫోన్ రాలేదు, ఒక్క మెసేజ్ రాలేదు. 85% ఆఫ్ 25 మెంబర్లో హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నారు. ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడా అని చెప్పి. మనకి చాలా కామన్ అండి, కానీ యూరోపియన్ కంట్రీస్లో అంత ఉండదు. అలాంటిది వాళ్ళు 85% వెళ్ళి అక్కడ టీమ్ ఎంపతి హెచ్ఆర్ ఎక్కడైతే ఉన్నాడో ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడా అని చెప్పి వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఫైనల్ 1.5 year కంప్లీట్ అయిపోయింది. సో టెస్కో మనల్ని ఇచ్చిన ప్రాజెక్ట్ అయిపోయింది, మనందరం పలానా డేట్కి మనం విడిపోబోతున్నాం అని చెప్పి లాస్ట్ ప్రాజెక్ట్గా ఒక డెడ్ లైన్ పెట్టారు. ఒక డెడ్ లైన్ పెట్టి ఈ ప్లాట్ఫామ్ మన బిల్డప్ చేయమన్నారు ఈ 2 monthsలో అని చెప్పి 60 days ఇచ్చారు. లాస్ట్ 60 days అని తెలుసు. టీమ్ ఎంపతి చాలా నీట్గా, చాలా ప్రిసైజ్డ్గా 59th day వరకు బిల్డప్ చేసుకుంటానే ఉంది, ఒకరినొకరు హెల్ప్ తీసుకుంటూ. టీమ్ రియాలిటీ మాత్రం విత్ ఇన్ 13 days ఆ ప్లాట్ఫామ్ని బిల్డప్ చేసి ఇచ్చేసి ఎవరి ఇంట్లో కూర్చున్నారు. సో ఫైనల్ అవుట్కమ్ ఏమైందంటే ఆ 60th day వరకు వాళ్ళు ఎందుకు దాన్ని ప్రొలాంగ్ చేశారని అంటే ఒకరు వాళ్ళు విడిచిపోవాలని ఇష్టపడలేదు. వాళ్ళు కూడా చేయొచ్చు, వీళ్ళకి కూడా వచ్చేసింది టీమ్ ఎంపతి కూడా, కానీ 14 daysలో కంప్లీట్ చేయాల్సిన వర్క్ని 59th day నైట్ సబ్మిట్ చేశారు. వీళ్ళు మాత్రం జస్ట్ 14 daysలో కంప్లీట్ చేసేసి ఎవరి కాల్ ర్యాండమ్గా డిస్పస్ అయిపోయింది, మా పని అయిపోయింది అన్నారు. ఎవరి కాల్ కొత్త ఉద్యోగం ఎత్తుకోవడం మొదలు పెట్టారు. బట్ టీమ్ ఎంపతి మాత్రం ఏం చేసిందంటే ఎంత వీలైతే అంతవరకు మనం కలిసి ఉండాలి అనే ఒక భావనను తీసుకొచ్చింది. సో ఇది నెట్వర్కింగ్గా కానీ లేదా వేరే మల్టీ లెవెల్ మార్కెటింగ్లో కూడా చూసుకుంటే, ముందు మనల్ని మనం నమ్ముకుంటే ఆ అవుట్ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. నాకు ఏ అవసరం వచ్చినా నా చాప్టర్ ఫస్ట్ నేను బయట నుంచి రెఫరెన్స్ మీకు ఇవ్వడం కాదు, మీరు నాకు ఇవ్వడం కాదు, ముందు మనలో మనం 1-to-1 ఒక ఉద్దేశం మెయిన్ ఇదే. కానీ 1-to-1లో మనం ఏం చేస్తామంటే మన సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నామో చెప్తున్నాం, కానీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం, ద క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ తెలియట్లేదు. సో ఎవరైనా మనలో మనం ఒక ఇప్పుడు ఏముంటాయండి, ఒక బిజినెస్లో ఒకడు సీకర్ ఒక పని అడుగుతాడు, ఇంకొకడు ఆ పని ఎంటర్ప్రెన్యూర్ ఇస్తాడు. సో మనలో మనం వచ్చినప్పుడు మాత్రం మన లాభాన్ని తగ్గించుకున్నా తప్పులేదు, లేదా వాడు మనకు ₹1 ఎక్కువ చెప్తున్నాడన్నా కూడా మన టీం మెంబర్ కాబట్టి మన ఈ వర్క్ వాడికి ఇస్తే వాడు క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్తాడు అన్న నమ్మకం మనలో ఉండాలి. లేదు వాడు చేసిన సర్వీస్ కనుక సరిపోలేదు, మనకు నచ్చలేదు, ఇంకొకటి దగ్గర దయచేసి కామెంట్ చేయకండి. టీం రియాలిటీ చేసిన తప్పే, అందుకని ఎవరి మధ్య బాండింగ్స్ లేవు. కనబడితే ఆర్టిఫిషియల్ లెవెల్, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, దట్స్ ఇట్. టీం ఎంపతి వాళ్ళు 59th day వరకు మిడ్-నైట్ వరకు సబ్మిట్ చేయకుండా ఎందుకున్నారు? ఒకరు విడిపోవాలని అనుకోలేదు. కారణం ఏంటి? వాళ్ళు ఒకరి మీద ఒకరు తెలియకుండా సైకలాజికల్గా డిపెండ్ అయిపోయారు. ఒక అవసరం వచ్చింది అని అంటే నాకు ఏమైనా అయితే వాళ్ళు ఉన్నారే చూసుకోవడానికి అన్న నమ్మకం వచ్చేసింది వాళ్ళకి. సో హ్యాపీగా వాళ్ళు చేసుకున్నారు, వర్క్ చేస్తున్నారు. 59 days అంటే మాటలు కాదండి. యూరోపియన్ స్టాండర్డ్స్లో, యూరోపియన్ కల్చర్లో అంత టైం ఎవరికి ఇవ్వరు, కానీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు చివరి మూమెంట్ వరకు వాళ్ళ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయకుండా అలాగే హోల్డ్ చేశారు. ఇది ఒక్కటే ఒక ఉదాహరణ. అంటే మనం ఎప్పుడు కూడా ఏదైనా మన బిజినెస్ బయటతో చేయొచ్చు, కానీ లోపల కాదు. ఫస్ట్ మన సర్వీసెస్ మనకు ఉండాలి. మనం ఇచ్చిన సర్వీస్ క్వాలిటీ నచ్చలేదు, దయచేసి కామెంట్ చేయొద్దండి, అబద్ధం చేయదు. వాడికి మాత్రం గట్టిగా చెప్పండి, నేను ఆస్ట్రాలజికల్ సర్వీస్ ప్రొవైడ్ చేశాను, నేను ప్రొవైడ్ చేసిన సర్వీస్ మీకు నచ్చలేదు, దయచేసి నా ముందు తిప్పండి. నేను మార్చుకుంటానా, నేను బాగుపడతాను. మార్చుకోలేదా, ఎవరు నాకు సర్వీస్ రాదు, మీ నుంచి నాకు అయిపోయినట్టు డన్. ఒకవేళ నేను చేసిన సర్వీస్లో లేదా ఎవరు చేసిన సర్వీస్లో అయినా సరే 1% మీకు నచ్చిన 10 మంది దగ్గర చెప్పండి. టీం ఎంపతి చేసింది అది. ఒకటి తెగిసిన తప్పుని కరెక్ట్ చేసుకోవడం మొదలు. లైక్ ఒక తమ్ముడు చేసిన తప్పుని ఇష్టం లేకపోయినా కూడా అన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తాడు, అదేవిధంగా ప్రొడక్ట్ చేసుకుని రావడం మొదలుపెట్టాడు. ఇంత మోడిఫికేషన్స్ కూడా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయండి? ఒకరినొకరు ట్రస్ట్, ఒకరి మీద ఒకరు మంచి భావంతో ఉండడంతో స్టార్ట్ అయ్యింది. ఏ టీం వర్క్ అయినా కూడా, కమ్ బ్యాక్ టు ది స్లైడ్స్ లెటర్, 2 రకాలుగా ఉంటుందండి టీం వర్క్. లీనియర్ టీం వర్క్, డిపెండెంట్ టీం వర్క్. లీనియర్ టీం వర్క్ మీరు ఇక్కడ చూస్తారు. టీం వర్క్లో ఒక హడ్డిల్ని ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వెళ్ళడానికి చాలా సింపుల్గా కూడా వెళ్ళచ్చు, ఒక్కొక్క సాయంత్రం. హడ్డిల్ టీం వర్క్ అంటే కింద 4 పిల్లర్స్ మోస్తున్నారు చూడండి,
ఒక ఈవెంట్ ఏదైనా సరే, మళ్ళీ మీరు చాలా మందికి తెలుసు, ఒక హెచ్టీఏ ఉందండి ఈరోజు జిఆర్టీలో మన మీట్కి, వాళ్ళు ఎంతో కొంత టైం ఎంత కష్టపడితేనే మనం ఇప్పుడు హ్యాపీగా నేర్చుకొచ్చి ఈ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాం. సో ప్లీజ్ వాల్యూ ద బేస్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్. ఎవరైతే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు మనం గౌరవించినంత వరకు మన మీటింగ్స్ చాలా సజావుగా జరుగుతాయి. టీమ్ రియాలిటీలో అక్కడ మిస్ అయింది అదే, ఎవరి పని వాడేది అనుకున్నాడు కానీ బేస్ మెంబర్స్ని గుర్తించడం కానీ వీళ్ళ వల్ల నేను లాభపడ్డానని ఆలోచించడం కానీ చేయలేదు. టీమ్ ఎంపతిలో మాత్రం అలా కాదండి, వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. వాళ్ళ హెచ్ఆర్ యాక్షన్ ఏంటంటే వాళ్ళ పనులను వదిలేసుకుని నిలబడి కూర్చునిపోయారు. ఇక్కడ వీళ్ళు క్యాజువల్గా ఫోన్ కాల్స్ మెసేజ్తో పెరిగిస్తారు టీమ్ గా. ఇది ఎప్పుడు ఒకటి మాత్రం బ్రెయిన్ లో గుర్తుపెట్టుకోవాలి, టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్, దట్ ఈస్ ద టీమ్ స్పిరిట్. అది ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. సరే ఇంత చెప్పవే, నువ్వు ఏం చేస్తావు కంట్రిబ్యూషన్ కి నన్ను క్వశ్చన్ చేస్తారేమో అనే ఉద్దేశంతో దిస్ ఇస్ మై ఫైనాన్షియల్ బ్యాంక్ స్టేట్మెంట్ అండి. యాజ్ యు నో ఐఎమ్ రన్నింగ్ ఆన్ 2 ప్రొఫెషన్స్, డేటిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్. సో ఇది ఆస్ట్రాలజీ. మీరు చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్ లాస్ట్ 1 month లో మీరు క్లియర్ గా చూడొచ్చు, అన్ని కూడా 2000 అబౌవ్ ఆర్ 2000 మల్టిపుల్ ఉంటాయి. ఇది ఓన్లీ నా ఆస్ట్రాలజీ మీద వచ్చి ఇంకా దీనికోసం డెడికేటెడ్ అమౌంట్ అనమాట. నా డెంటిస్ట్ మాత్రం మా వైఫ్కి, లేకపోతే ఆ ఊరు. సో దీంట్లో ఒక్క లాస్ట్లో 1500 ఉంటుంది చూడండి, లాస్ట్ అబ్జర్వ్ చేయండి. మిగతావన్నీ కూడా 2000 మల్టిప్లై లేదా అదర్ దాన్ దట్ అరౌండ్ 40,000 50,000 ఇవన్నీ నా ఆస్ట్రాలజీ బేస్డ్ ఇన్కమ్స్. యూజువల్గా మగాడి జీవితం ఆడదాని వయసు చెప్పకూడదు అంటారు, బట్ దీనికి ఏంటంటే ఈ 1500 అన్నది నేను బిఎన్ఐలో నా సిస్టర్ హరిణి వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ద ఫస్ట్ డే నేను తీసుకున్న నిర్ణయం. 2000 రూపీస్ అన్నది నా ఆస్ట్రాలజికల్ సర్వీస్ ఫీ. కానీ నేను 1500కి నేను సర్వీస్ చేసే అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ తెలుసు, నేను 1500 మీద రూపాయి తీసుకోలేదు. సో మనలో మనం ఫస్ట్ మన రిఫరెన్స్ కాదు, మనలో ముందు మన సర్వీస్ అంటే మనకు తెలియాలి. 1 to 1కి వెళ్ళినప్పుడు ఇంకా దానికంటే ముందు నాకు ఒక చిన్న ఒక సాహిల్ గారు వచ్చారో తెలియదు, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వైపు పడింది, ఇంకా సాహిల్ గారు ఖచ్చితంగా వెళ్ళారు. ఒక ఇన్సూరెన్స్ వర్క్ పడింది, ఖచ్చితంగా ప్రభాకర్ గారు. ఫస్ట్ మనలో మనం ఏంటో తెలుసుకుంటేనే మీరు కాన్ఫిడెంట్ గా ఇంకొకరిని రెఫర్ చేయగలుగుతారు. ఆ రెఫరల్ వాల్యూ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఒకరు రెఫరెన్స్ వచ్చినప్పుడు మనకి నష్టం వచ్చినా పర్వాలేదు, ముందు మన సర్వీస్ అంత బాగుండేటట్టు ఇవ్వాలి. ఇది జరిగినప్పుడు ఒక టీం వర్క్ ఇట్ విల్ బి ప్రివైల్డ్ అండి. బిఎన్ఏ మనకు పెడుతున్న 7 రిఫరల్స్ సంథింగ్ ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా పాస్ అవుట్ అయిపోతాయి. జస్ట్ వచ్చాము లేదా మనకి రెఫరల్ రాలేదు, రెఫరల్ వచ్చినప్పుడు పని చేద్దాంలే, ప్లీజ్ అలా వర్క్ చేయొద్దండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పిన బ్రెయిన్ వింట్ అండి, ప్రాజెక్ట్ మీరు గూగుల్ చేయొచ్చు, ఇది రియల్గా జరుగుతుంది. ఇంకా దీంట్లో వాళ్ళు ఇంకా చాలా సెక్టార్స్ తీసుకున్నారనమాట. ఆ సెక్టార్స్ అన్నిటికీ కూడా జూలై 31 తర్వాత మేబీ లేట్ ఆగస్ట్లో వాళ్ళు మీకు అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. మనం కూడా టీమ్ ఈలాగా ముందుకు వెళ్ళాలనేది నా కోరిక. ప్లీజ్ యాక్ట్ లైక్ ఎ టీమ్ బి ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ. Thank you, Dr. Arvind. That was useful as well.